అబ్రాడ్ కి వెళ్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ సోర్స్ నుంచి. సో ప్రెసెంట్ మనతోటి జార్జియాకి వెళ్తుంది ఎంబీబీఎస్ స్టడీస్ కోసం ధరణి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం ఎలా ఉంది ఫీలింగ్ అనేది. హలో Hello, ma'am. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. Thank you, ma'am. ఓకే, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? I'm feeling good, ma'am. చాలా దూరం వెళ్తున్నారు, మీ డ్రీమ్ కోసం వెళ్తున్నారు. Ma'am. హ్యాపీ ఉంటది ఆబ్వియస్ గా, Yes, ma'am. కానీ ఇంకో కాయిన్ కి ఇంకో సైడ్. It's my father's dream, ma'am. ఓకే, మీ ఫాదర్ డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి వెళ్తున్నారు. అది కూడా సోర్స్ త్రూ. Yes, ma'am. ఓకే, సో సోర్స్ తోని మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది జర్నీ వాళ్ళతో? బాగా అనిపించింది మ్యామ్. సార్ కన్సల్ట్ అయ్యి మాతో మాట్లాడి పాస్పోర్ట్ దగ్గర నుంచి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అన్ని దగ్గరుండి చేయించారు. థ్యాంక్స్ ఫర్ వీసోర్స్. సో సార్ మీ నేమ్ ఏంటి సార్? నాగరాజు. ఓకే, సో మీ అమ్మాయి పట్ల ఒక డ్రీమ్ ఉంది మీకు, కానీ ఆ డ్రీమ్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయడానికి ఒక నమ్మకమైన ప్లాట్ఫామ్ ఉంటేనే అది కంపల్సరీ 100% పాసిబుల్ అవుతుంది. సో అది సోర్స్ అని మీరు ఎలా ట్రస్ట్ చేశారు? రిసోర్స్ అంటే నాకు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పారు. సార్ కానీ హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి నుంచి మాకు కన్సల్ట్ అయ్యి ఫోన్ నెంబర్తో మాకు ఫోన్ చేసి మాకు బాగుంటుంది సార్, మేము అకాడమీ బాగుంటుంది, అక్కడ మేము దగ్గర ఉండి అన్ని చూసుకుంటాము, మీ పాపకి ఏమి ఇబ్బంది లేదు, మాది రెస్పాన్సిబిలిటీ, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటాను సార్ దగ్గర ఉండి, మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు, ధైర్యం చేసి మీరు పంపించండి అని చెప్పి మాకు బాగా కోఆపరేషన్ ఇచ్చారు. అందులో మేము డిసిజన్ తీసుకున్నాము. కానీ మీరు చూస్ చేసుకున్న సింగిల్ ప్లాట్ఫామ్ సోర్స్. రిసోర్స్. ఓకే, సూపర్. అంటే ఎంత ట్రస్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది సోర్స్ ని. సో ఒక్కసారి మేడం ని కూడా అడుగుదాం. హలో మేడం, హలో, మీ నేమ్ ఏంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, ఎలా అనిపిస్తుంది? మీ పాప చాలా దూరం వెళ్ళిపోతున్నారు అబ్రాడ్ స్టడీస్ కోసం. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? మీరు హ్యాపీగా ఉందని హ్యాపీగా చెప్పట్లేదు. హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? సో ఫస్ట్ సోర్స్ గురించి తెలిసినప్పుడు అంటే మనం ఫ్రెండ్స్ తో వెళ్తున్నామా, సపరేట్ వెళ్తున్నామా, దేని త్రూ వెళ్తున్నామా అనేది ఆ నమ్మకం ఉండాలి మనకి. శ్రీనివాస్ సార్ మీద చాలా నమ్మకం ఉంది. సో ఆ నమ్మకం వాళ్ళు గెలుచుకున్నారు. అంతేనా? మీరు మాట్లాడారు మేడం వాళ్ళతో? మాట్లాడి కోఆర్డినేట్ చేసుకొని అన్ని డౌట్స్ అడిగి తెలుసుకున్నారా? అవును మేడం. మీకు ఎలా అనిపించింది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు? సార్ చెప్తుంటే బాగా హ్యాపీగా అనిపించింది మేడం. అమ్మ నా కూతురు సెటిల్ అయిపోయినట్టే ఇంకా అనుకున్నారా? అవును మేడం. ఓకే, సూపర్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విషింగ్ యూ గుడ్ లక్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. Thank you.